ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, ఎంఆర్పీఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక రేపు నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరై రోడ్ షో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, బీజేపీని ఆదరించాలంటున్న తాండ్ర వినోద్ రావుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గడిచిన 20 రోజులుగా ఖమ్మం జిల్లాలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు జిల్లా ప్రజల్ని అప్రహతికంగా కలుస్తూ ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీకి ఎప్పుడు లేని విధంగా ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో రెస్పాన్స్ ఎలా ఉంది, దీంతో పాటు రేపు నామినేషన్ ప్రక్రియ ఉంది. నామినేషన్ ప్రక్రియకు ఎవరెవరు హాజరవుతున్న విషయాల గురించి మనతో పాటు మాట్లాడడం కోసం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు. వినోదరావు గారికి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా ఉంది గత 20 రోజులుగా మీరు అభ్యర్థి ప్రకటించిన తర్వాత జిల్లాలో ఒక కమోషన్ తీసుకొచ్చారు, ఒక రకంగా గెలిచే వాతావరణం క్రియేట్ అయింది. ఎలా ఉంది ప్రజల్లో రెస్పాన్స్ ఏంటి? ఇది ప్రజల నుంచి వచ్చే దీవెనలు, ప్రజల నుంచి వచ్చే ఆశీస్సులు, వారి దగ్గర నుంచి వారు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న నమ్మకం, వారికి ఉన్న ప్రేమ, దేశభక్తి మీద, రామభక్తి మీద వారు చాటించే ప్రయత్నంలో, వారు చెప్పే ప్రయత్నంలో వారు చూపించే ప్రేమ ఇదొక నిదర్శనం. ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, 1 టౌన్ వెళ్ళినా, లేకపోతే విలేజెస్ వెళ్ళినా, హ్యామ్లెట్స్ కి వెళ్ళినా ఒకటే నినాదం, నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు. ఇది వారు చూపిస్తున్న ఒక మంత్రం, వారు జపిస్తున్న మంత్రం దేశభక్తి, జై శ్రీరామ్, జై శ్రీ నరేంద్ర మోడీ. ఇవే నాకు చెవులలో తిరుగుతూనే ఉన్నాయి. వారు గుండెల్లో నుంచి వచ్చే చప్పుడు ఇది నాకు వినిపిస్తుంది. అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు ప్రస్తుతం ప్రతి ఇంటికి చేరినాయి. ఈ నేపథ్యంలో ఇంటికి చేరిన ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఈ రోజు బీజేపీ అంటే ఆదరిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడతా ఉంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకు? అయోధ్య రాముడు విగ్రహ ప్రతిష్టకు సంబంధించి, రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది ఖమ్మం జిల్లాలో? ఇది పార్టీకి ఉపయోగపడుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇది ప్రజల నుంచి వచ్చిన వారు గమనిస్తున్నారు, వారికి ఉన్న భక్తి వారు ఉన్నారు. ఎందుకంటే వారు అయోధ్య నుంచి వారు అడగకుండానే నరేంద్ర మోడీ గారు కానీ వారు 600 సంవత్సరాల కళ ఫలించింది. ప్రతి ఒక్క గ్రామానికి ప్రజలే స్వచ్ఛందంగా వారి ఇంటికి తీసుకెళ్లి పూజలతోటి, డప్పులతోటి, మేళ వాయిద్యాలతోటి తీసుకెళ్లిన తరుణంలో అది పార్టీకి సంబంధం లేదు. వారు దేశభక్తిని, వారున్న రామభక్తిని, దాని దృష్ట్యా వారు చేస్తున్న పని. వారి నిన్న మొన్న వెళ్ళినప్పుడు ప్రజలు ఆ సంతోషంతో ఒక దుఃఖం కూడా చెప్తున్నారు, దుఃఖం కూడా వెలువచ్చుతున్నారు. మా ఇంటికి, ఎక్కడున్న మారుమూలం కోయగూడెం కానీ, నాయకగూడెం కానీ, ఏదైనా సరే, ఎన్ని తాండాలైనా సరే మా దగ్గరకు వచ్చి భక్తితోటి మీరు ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ అక్షింతలు గాని, తలంబ్రాలు గాని, శ్రీరామకృష్ణ భద్రాచలం తలంబ్రాలు డబ్బులకి అమ్మడం జరుగుతుంది. అది వెలబెట్టి అమ్మడం జరుగుతుంది. ఇదెక్కడ న్యాయం? ఒక అయోధ్య నుంచి వచ్చినప్పుడు గాని, ఇప్పుడు భద్రాచలం నుంచి మాకు వచ్చే పరిస్థితి లేదు అని మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మేము గనక మాకు అవకాశం వచ్చినప్పుడు, విచ్ ఇస్ షార్ట్లీ ఇంకొద్ది రోజులలో వస్తుంది, ఇట్లాంటి పిచ్చి పనులు మేము చేయం. ఇట్లాంటి ప్రజల్ని, వారి నమ్మకాల్ని మేము డబ్బులు చేయము. మనకి ఏదైతే విధంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఉన్నాయో సేమ్ విధంగా భద్రాచలం నుంచి రాముడి తలంబ్రాలు అందరికి పంచడం జరుగుతుంది. మన డిస్ట్రిక్ట్ లో మనం డబ్బులు ఇచ్చి కొనడమే ఉంది. ఇది ఒక అన్నంలో ఉడితే ఒక మెతుకు అంటారు కదా, ఇది ఎక్కడ చూసినా ఇదే కంప్లైంట్. ఎక్కడ కూడా గత 10 సంవత్సరాలలో మీరు గమనిస్తే ఒక కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఏదైనా పరిశ్రమ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ ఒక్కటి ఓపెన్ అయిందా మీరు గమనించండి. ఏదన్నా మేజర్ రైల్వే స్టేషన్, కొవ్వూరు రైల్వే స్టేషన్ ఉంది, అదే మనకు అవసరం. ఆ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్, కొవ్వూరు రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ అంటే భద్రాచలం నుంచి సారాపాక వరకు ఎక్స్టెన్షన్, అది కానీ, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ కానీ, ఇంకేమన్నా ఎన్ఎండిసి కానీ, పదే నేను ఎన్ఎండిసి, ఎన్టీపీసీ చెప్తా. పామ్ ఆయిల్ ఇన్ని వేల ఎకరాలలో ఉంది. పామ్ ఆయిల్ బోర్డ్ అనేది కంపల్సరీ అవసరం. ఇక్కడ బయో ఇన్పుట్ సెంటర్స్ అంటే సహజ ఎరువుల కేంద్రం కానీ, అవి కానీ, అవగాహన కానీ అవసరం. ఇవి వదిలేసి మీరు ఎంతసేపు అమలు కానీ దొంగ గ్యారంటీలు ఇచ్చి మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, 2500 ఇస్తామని, గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని, అనేక ఇస్తాను వచ్చిన పథకాలు కూడా మళ్లించి మీరు సొంత దానికి వాడుకొని
మీరు ఏం ముఖం పెట్టుకొని మీరు వచ్చి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని ఎట్లా అంటారు? కేంద్రంలో 400 సీట్ల పైన అని నరేంద్ర మోడీ గారికి వస్తా ఉంటే, ఈ నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి చూసి ఏ ముఖంన మీరు రాహుల్ గాంధీ గారికి మీరు గెలిపించాలని మీరు అంటున్నారు? మీరు ఖమ్మంలో గెలిచి ఏం చేస్తారు? అందుకని ప్రజలు అడుగుతున్న విషయాలు ఇవి. ప్రజలే మాకు చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు 400 దాంతో కేంద్రంలో వస్తున్నారు. ఈ ఖమ్మంలో మా దగ్గరికి ఏ ముఖాన కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడుగుతారు? అందుకని వారు అడిగితే మనం తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని అత్యధిక మెజారిటీ తోటి మీ ఖమ్మం గెలిపిస్తామని చెప్పి మిమ్మల్ని మా రిప్రజెంటేటివ్ కింద, మా అభ్యర్థి కింద, మా ప్రజల్లో ఈ గడ్డ బిడ్డను కాబట్టి మా బిడ్డల్లో ఒకలైన మిమ్మల్ని నేను కేంద్రం పంపిస్తాము. అవ్వలు అయ్యలు అందరూ కూడా నిన్ను మోడీ గారి దగ్గరికి పంపించి మా సమస్యలు నువ్వు చెప్పాలి అని నన్ను కమాండ్ చేస్తూ ప్రేమతోటి దీవిస్తున్నారు. ఇది మొత్తానికి ఖమ్మంకి సంబంధించి ఖమ్మం జిల్లాలో బీజేపీ అభ్యర్థి వినోద్ రావు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ఆ ప్రజా మన్ననలు పొందుతూ కూడా అటు జనసేన, టీడీపీ, మరోవైపున ఎంఆర్పీఎస్ నేతలను కలుపుకుంటూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరి ఓటర్లకు చేరువే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తూ నామినేషన్ ప్రక్రియకి సంబంధించి రేపు ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర లక్ష్మణ్ రావు అనేక మంది కూడా ముఖ్యమైన నేతలు హాజరవుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక శక్తిని, బీజేపీ యొక్క సత్తాను చాటేందుకు కోసం కూడా కార్యాచరణ రూపొందిస్తూ రేపు రోడ్ షో 2000 మంది కళాకారులతో కూడా రోడ్ షో కార్యక్రమం నిర్వహిస్తూ ఖమ్మంలో జిల్లా వ్యాప్తంగా బీజేపీ జై శ్రీరామ్ నినాదాన్ని హోరెత్తించే విధంగా కూడా తుది కార్యాచరణ ఉంటుంది. ప్రజలందరూ కూడా హాజరై తను దీవించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం నుండి.